నమస్తే వెల్కమ్ టు ఆర్కేఎన్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 46వ వార్డులో నూతన బోర్ మోటార్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి. విద్వేష రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. నేడు వరంగల్ ఎనుముల మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజల పోరాటాలకు సిద్ధం. 46వ వార్డులో నూతన బోర్ మోటార్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోనే 46వ వార్డు కౌన్సిలర్ కోయలార్క్ కన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన బోర్ వేసి మోటార్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా 46వ వార్డు ప్రజలు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నీళ్లతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుందామన్నా కూడా ట్యాంకర్లు రాలేని పరిస్థితి ఉందని, ఇటు విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ కన్నయ్య మున్సిపల్ చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లి బోర్ వేయించి మోటార్ పెట్టి ప్రారంభించినందుకు వార్డు కౌన్సిలర్ కన్నయ్యకు, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియకు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ ఆలీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ పంపరి శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, రవి, హుసేన్, వాటర్ మెయిన్ రాజు, అజీం, శశికళ, మీనా, వార్డు ప్రజలు పాల్గొన్నారు. లైట్ చూడు కన్నా అమ్మకు అంతే మేడం, అంతే అంతే మేడం. अंदर कितना तो नीचे अल्हम्दुलिल्लाह अच्छा है. पानी कहना है और उनके समाज ओपन करे नहीं पानी से तो कर होती है बात मिले को ले टाइगर रानी गली है ना दो बांसु ना वाला बिना वाला ना टाइगर बांसु के रोज मिले बहुत वाले ఇప్పుడు సాబత్ మంచిగా అయిపోయింది. బోర్ పడ్డది 2030 నుంచి నీళ్ళకు ప్రాబ్లం ఉండే, మరి ఇబ్బంది అయిపోయింది నీళ్ళకు. ఇప్పుడు టెన్షన్ లేకుండా నీళ్ళు వాటరు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సంతోషం. చైర్మన్ మేడం కూడా సంతోషం. గురువారం గీసుగొండ మండలం వంచనగిరి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. డైనింగ్ హాల్, వంటగది, స్టోర్ రూమ్, డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించారు. తరగతి గదులు సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ను ఆదేశించారు. విద్యార్థినులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు అవసరముకు మౌలిక సదుపాయాలు ఏర్పాట్లకు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తానన్నారు.
పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించే విషయంలో రాజీ పడొద్దని ప్రిన్సిపల్ను ఆదేశించారు. గురుకుల పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తెలియచేయాలన్నారు. అనంతరం వంటగదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన పిల్లల ఆహార నియమాలు పట్టిక అందించాలన్నారు. టమాటా, దొండకాయ, దోసకాయ, ఎట్లా ఎగ్స్ వారంటీ మనకి 4 days ఎంత వస్తుంది, ఎంత గ్రామ్స్ చూసారా? $50 grams ఎంత 50 grams ఉంది. ఇది 40.5 విదేశీ రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. నేడు హైదరాబాద్ లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ బీజేపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టార్గెట్ చేసిందన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ బిడ్డల రూపం లేదు, కేసీఆర్ బిడ్డ రూపమే ఉందన్నారు. తెలంగాణ సగటు మహిళకు ప్రతి రూపంగా ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి సచివాలయంలో ప్రతిష్ఠిస్తాం అని చెప్పారు. మహనీయులు పోరాడుతుంటే వీళ్ళ వారసుడు, వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్మక్కైనటువంటి నాయకుడు. ఈ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చంపినటువంటి పార్టీ వారసత్వం ఎవరిదంటే గాడ్సేల వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ దేశము, ఈ రాష్ట్రము, ఈ ప్రజలు ఆలోచించాలి. ఎవరు ఈ దేశం కోసం జైళ్లలో మగ్గిండ్రు, ఎవరు ఈ దేశం కోసం త్యాగాలు చేసిరు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసిరు, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళతోటి కలిసిపోయినటువంటి పార్టీ గాడ్సేల పార్టీ, గాంధీని చంపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళ నాయకులు ఇవాళ తన్వీర్ సింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదే విధంగా సంజయ్ సింగ్ గైక్వాడ్. అత్యంత దురదృష్టకరంగా రాహుల్ గాంధీ గారు పేదల కోసం పోరాడుతున్న నాయకుడు. కులగణన, జనగణన జరగాలి, ఈ మనమెంతో మనకెంత వాటా కావాలి, అప్పుడే ఈ పేదరికం పోతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఉండాలి, పేదలకందరికీ న్యాయం జరగాలని పార్లమెంట్ లో కొట్లాడుతున్నటువంటి నాయకుడి మీద కావాలని ఇవాళ వాళ్ళన్ని దుర్మార్గాలు చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడితే దేశం పరువు పోయిందని. అరే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ, మీ బీజేపీ సంస్థ. నేడు వరంగల్ ఎనుమల మార్కెట్ లో ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఎనుమల మార్కెట్ కార్యదర్శి నిర్మల చేతుల మీదుగా ప్రారంభించారు. నేటి నుంచి పత్తి కొనుగోలు చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధరను నిర్వహించగా 7,510 ధరను నిర్వహించగా ఆయా పత్తిని బట్టి ధర నిర్ధారిస్తారని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడమే మా లక్ష్యం అని చెప్పారు. రైతుల సంక్షేమమే మా ధ్యేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే రేట్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఖరీదారులు అయితే కొంటలేరు. అక్కడికి పోతే 300 కూలి పెట్టి ఈ వర్షాల కారణంగా పత్తి అంతా ఖరాబ్ అయిపోయింది. ఆడ ఏరే పత్తి కూడా తక్కువనే, ఇది తీసుకొస్తే మాత్రం మార్కెట్లో రేట్ లేదు. ఈ రకంగా అమ్మి రైతు మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. కనుక ఇది గవర్నమెంట్ దృష్టికి పోయి ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధరలు పెంచవలసిందిగా కోరుకుంటున్నాం. రైతులకైతే చాలా ఇబ్బందులు అవుతాయి. ఈ రేట్లకు మాత్రం రైతు లాసే అవుతాడు, నష్టమే, మొత్తానికే లాభం అయితే లేదు. ఖచ్చితంగా రేటు పెరగాలని మేము కోరుకుంటాను. మండలం
పత్తి 8 బస్తాలు తీసుకొచ్చినా కానీ 8,000 అన్నా పడితే కొంచెం గిట్టుబాటు ధర ఉండు. 7,000 రూపాయలే పడ్డది. ఎందుకంటే పత్తి పంట ఇక్కడ కొంచెం నష్టమే జరుగుతుంది. వర్షానికి అన్నీ దెబ్బతిని పాలైపోయినాయి. కానీ రైతులకు ఆదుకునే నాదుడు ఎవరు లేరు. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి కనీసం కొట్టపత్తికి 8,000-9,000 పడితేనే కొంచెం అనుకూలమైన ధర ఉంటుంది. నిర్మల వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ అండి, యూత్ స్టేట్ కార్పొరేషన్. ఈరోజు కొత్త కాటన్ మన ఎన్నోళ్ళు మార్కెట్లో ఓపెన్ యాక్షన్ జరిగిందండి. దాని రేటు 7,500 కాదు. ఇంకా ముందు కూడా ప్రతి రైతు దళారుల బాగా పడకుండా ఇంటి దగ్గర అమ్ముకోకుండా మంచి క్వాలిటీ తీసుకొచ్చి మన మార్కెట్లో మంచి రేట్ పొందవలసిందే కోరుతున్నాను. ఈరోజు మార్కెట్ అంటే రేపు సేమ్ ఇదే రేట్ మండే సేమ్ రేట్ అంటే పాత రేటు 50 పాతది కాబట్టి కొత్త పత్తి వచ్చింది కూడా కొత్త పత్తి ఇప్పుడు ఈ రోజు 7,515 ఓపెన్ యాక్షన్ పెట్టారు కదా, చూసారు కదా. 7,515 అంటే ఇంటి దగ్గర అమ్ముకుంటుంటారండి రైతులు. ఇక్కడ దాకా తేవడం దగ్గర ఇక్కడ పెద్ద మార్కెట్ కాబట్టి దళార్ల బాధపడకుండా కాంపిటీషన్ తోటి రైతుకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. ఆర్డర్ తీసుకొస్తారు మళ్ళీ వెంటనే లిఫ్ట్ చేస్తుంటారు. రేటుకి ఏముండదు కదా, అంటే స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే లిఫ్ట్ చేస్తారు, ఏమైనా తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. అట్లా ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి, వెంటనే ఇచ్చేస్తారండి. వర్ధనపేట మండలం ఇలంద గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి అరేలి రవి అధ్యక్షతన వహించగా సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే భాషమియా పథక ఆవిష్కరణ చేసిన అనంతరం సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంచాల రమేష్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో 4,500 మంది యువ కిషోరాలు తమ ప్రాణాలను తునప్రాయంగా పెట్టి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచి దూరాల భూస్వాములను పటేల్ పట్వారి పెత్తందారుల ఆకుడాలను వరికట్టి తెలంగాణను విముక్తి చేసిన పార్టీ సిపిఐ అన్నారు. ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క జాతర రాగంగానే స్వాగతం పలికి ఆ తెలంగాణ సాయుధ పోరాట యోధులకు ఘనమైన నివాళులు అర్పించినందుకు ఇల్లందు గ్రామ శాఖకు విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ 76 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం సర్కారు పరిపాలించేటువంటి సమయంలో తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, పటేళ్లు, పట్వార్లు, జాగీర్దారులు, జామీందారులు తెలంగాణ ప్రజలను పన్నుల పేరుతోటి పీల్చి పిక్కు చేసి ప్రజలతోటి వెట్టి చాకిరీ చేయించేటువంటి విధానాన్ని అమలు చేసేవారు. దొరలు చెప్పినట్టు పల్లెలలో వినకపోతే ప్రజలను చిత్రహింసలకు గురి చేసి వారి యొక్క భూములను దౌర్జన్యంగా లాక్కొని వారి ఇళ్లలో బానిసలుగా పెట్టుకొని వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి పద్ధతి ఆనాడు ఉండేది. అలాంటి పద్ధతి పోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ నిజాం సర్కారుకు వ్యతిరేకంగా మట్టి మనసులను చైతన్యపరిచి వారిని చైతన్యపరిచి వారితోటి తుపాకులు పట్టించి ఆనాడు సాయుధ పోరాటం నడిపింది భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ సాయుధ పోరాటంలో 4,500 మంది యువ కిషోరాలు తమ ప్రాణాలను త్యాగం చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి నియంతృత్వ నిజాం సర్కారును ప్రారంభించినటువంటి చరిత్ర
భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి త్యాగదన్నది. అలాగే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములను పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఆనాటి 4,500 మంది మృత వీరుల త్యాగాల ఫలితాలే ఈరోజు తెలంగాణ విముక్తికి కారణం. కానీ ఈనాడు కొన్ని పార్టీలు, ఆనాడు చరిత్రలో ఉన్నటువంటి పార్టీలు, ఆనాడు పుట్టినటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి పార్టీ, మతోన్మాద పార్టీలు ఈరోజు ఆ తెలంగాణ సాయుధ పోరాటం జరిగినటువంటి దాన్ని వక్రీకరించడం జరుగుతా ఉన్నది. ఆనాడు భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, వ్యక్తి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి పోరాటాన్ని ఈనాడు మరి ముస్లిం హిందువుల పోరాటంగా ఈరోజు చిత్రీకరించడం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. పల్లె పల్లెకు తెలుసు పోరాటం ఎవరు చేసిందో, ఎవరు త్యాగం చేసిందో, ఎవరు ఈ తెలంగాణను విముక్తి చేసిందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు ఎలాంటి దుష్ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోరు. ఈ పోరాటం ఎర్రజెండా పోరాటం, ఈ పోరాటం సిపిఐ పోరాటం. ఈ పోరాటంలో సిపిఐకి మరి ఈ యొక్క పోరాట ఘనత తక్కువని చెప్పి మరి ప్రజలందరూ కూడా తెలిసినటువంటి అంశమే అని చెప్పి రానున్నటువంటి రోజుల్లో ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాల స్ఫూర్తితోటి ఈ దోపిడీ పాలక వర్గాలపైన పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇల్లందు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. బంగారుపాళ్యం యువ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగలం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. యువగలం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరవలేని అన్నారు. గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం వరదరాజస్వామి పాదాల చెంత నుంచి నేను ప్రారంభించిన యువగలం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విషయం మీ అందరికీ తెలుసు. 11 ఉమ్మడి జిల్లాలో 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2,200 గ్రామాలను సృష్టిస్తూ 3,132 కిలోమీటర్ల మేర యువగలం పాదయాత్ర సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో మరెవరూ చేయని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 45 రోజుల పాటు 557 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగలం పాదయాత్ర రికార్డు సృష్టించింది. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆ రోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్ళారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు GO1 విడుదల చేసి ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచార రథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతు నొక్కాలని విఫలయత్నం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 46వ వార్డులో నూతన బోర్ మోటార్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి. విద్వేష రాజకీయాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. నేడు వరంగల్ ఎనుముల మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ప్రజల పోరాటాలకు సిద్ధం.